వాళ్ళందరూ ఆడిపోయినారు. ముందు దగ్గర కూడా వేరే చేసుకుంటాం. పెన్షన్ వస్తుంది అక్క, పెన్షన్ వస్తుంది. నాకు ఇష్టం ఇన్కమ్ ట్యాక్స్ పెట్టావా? నేషనల్ లీడర్ జనసేన మీరు పోయి ఎంక్వైరీ చేయాలి కానీ వాళ్ళు వచ్చేంత మీరు ఉన్నారంటే యూఆర్ ఇన్ఎఫెక్టివ్ అంతే చెప్తాను. కానీ మీరు డోర్లో రావాలి. మీకు ఉండేది ఒక ఎంత 500 హౌస్ హోల్డ్స్ ఉన్నాయా? మీకు 1000 1430. విసుకులైనా బాగా చదువుకుంటే ముందుకు వస్తారు. జగన్మోహన్ రెడ్డికి మానసిక ఆరోగ్యం బాగాలేదని మొన్న కూడా చెప్పిన. నిజంగానే మానసిక ఆరోగ్యం బాగాలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే పెన్షన్లు ఇచ్చినటువంటి మాట మేరకు 4000 పెన్షన్ ఇస్తూ 3 నెలలకు గాను 7000 మొదటి 1వ తారీఖు ఇచ్చింది. తల్లికి వందనం ఇచ్చినటువంటి మాట మేరకు ఇప్పుడు ఇంటింటికి పోతున్నా, మీరు కూడా మాతో పాటు వస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. 1 అరా మిస్ అయితే మేము డోర్ టు డోర్ పోయి అడిగి మరీ దాన్ని ఆ గ్రీవెన్స్ని కూడా రిడ్రెసల్ చేయడం జరుగుతుంది. దాన్ని క్లియర్ చేసి మళ్ళీ వాళ్ళకి ఆ డబ్బులు కూడా పడే రంగం కూడా చేస్తారు. 1 అరా ఎక్కడైనా కేసులు ఉంటే కూడా, టెక్నికల్గా ఏదైనా ఫాల్ట్ ఉంటే కూడా. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ నిన్నటి రోజున తాడేపల్లిలో మీటింగ్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుల్ని ఇంటింటికి పోండి మీరు మేనిఫెస్టో పెట్టుకొని అంటే వాళ్ళ నాయకులు బయటకు వచ్చి మాకు చెప్తారు, మాకు తలొప్పి నా కొడుకు పని పెట్టినారు, అడవు రంపు పెట్టేసుకుంటే అటుకి అయిపోతుంది, పోకుండా అయిపోతుంది, తిడతారు పోతే ఇళ్ళ దగ్గర. వాళ్ళ నాయకులు అంటే కార్యకర్తలు కాదు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు. అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తాడేపల్లిలో కాకుండా బయటకు వచ్చి ఏదన్నా ఒక స్పై ఏజెన్సీని పెట్టుకొని వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు ఏం ఆలోచన చేస్తున్నారో కనుక్కుంటే జగన్మోహన్ రెడ్డి తీరులో ఇప్పటికైనా మార్పు రావాలని చెప్పేసి కోరుకుంటాను. ఒక మనిషి ఓదార్పు యాత్ర కోసం పోయి ఆయనకు మద్దతుగా జనాల్ని సమీకరణ చేసి కొత్త ఓదార్పు యాత్రలో ఒక రోల్ని మళ్ళీ కొత్త రోల్ని సింగయ్య పేరు మీద తీసుకొచ్చినాడు పాపం. అంటే ఈయన ఆలోచన విధానం ఎంత రాక్షసంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. అంతేకాకుండా జాతీయ మీడియా కూడా ఈ రోజున నవ్వుతాంది జగన్మోహన్ రెడ్డిని చూసి. రఫా అని చెప్పేసి జాతీయ మీడియా ఛానల్లో టెలికాస్ట్ చేస్తున్నారు. పోనీ ఈ రఫా ఏంది చేస్తున్నాడు అంటే, ఒక ఎవరో చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి పోయేసి ఇంకొని చంపేసినాడని చెప్తున్నారు. సిగ్గుపడాలా జగన్మోహన్ రెడ్డి. దాచుకో
దౌర్జన్యం చేయి, నేరం చేయి, డబ్బు సంపాదించుకో, అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించు, ప్రభుత్వ భూములు కొల్లగొట్టు, ప్రైవేట్ ఆస్తులను కొల్లగొట్టు, మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టు, మళ్ళీ గెలువు, మళ్ళీ కొట్టు. ఈ సిద్ధాంతం ప్రజాస్వామ్యంలో పనికిరాదు జగన్మోహన్ రెడ్డి. ప్రజా సంక్షేమము, ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేటువంటి వాదమే ప్రజాస్వామ్యంలో కానీ ఈ భారత రాజకీయాల్లో కానీ చిరస్థాయిగా ఉంటాయనేది మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలు ఒక సహేతుకమైనటువంటి నిర్ణయాన్ని, తీర్పుని అందించినారు. ఆ తీర్పు తర్వాత కూడా మీలో మార్పు రాలేదు కాబట్టి మీకు భవిష్యత్తు లేదు. మీకు 2.0 కాదు కదా, అసలు 1.5 కూడా లేదు, మీకు లేదు, 0.5 కూడా ఉండదు. మీరు అది గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పటికైనా మీరు మారి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా మీకు ప్రతిపక్ష కూడా ఇవ్వాల ప్రజలు. ఇప్పటికైనా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి పార్టీగా నిర్మాణాత్మకంగా ఆలోచన చేసి రాష్ట్ర అభివృద్ధికి మనస్ఫూర్తిగా సలహాలు ఇస్తే తీసుకుంటాం. కానీ అడ్డగోలు వ్యవహారాలు చేస్తే మా నాయకులు చూస్తూ ఊరుకుంటారు. 2.0 మీకు స్టార్ట్ అవుతుంది. మొన్నటి రోజున అమరావతిలో మీటింగ్ సందర్భంగా కూటమిలో ఉన్నటువంటి మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మీకు మెసేజ్ ఈజ్ లౌడ్ అండ్ క్లియర్, తాట తొక్కి తాట తీస్తామని చెప్పేసి, నార తీస్తామని చెప్పేసి. జరగబోయేది అదే, ఇదే పద్ధతులు ఉంటే జరగబోయేది అదే. మా వంతుగా ప్రజల సంక్షేమం కోరి వీధుల్లో తిరుగుతున్నాం, ఇంటింటికి తిరుగుతున్నాం. గమనించుకో జగన్మోహన్ రెడ్డి, మీకు దమ్ము ఉంటే వచ్చి మీ మేనిఫెస్టో ఇవ్వమని చెప్పేసి కూడా ఆయన సవాల్ ఇస్తున్నాం.